నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం. పూడివాడలో వెలసిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణం, దాని వెనుక ఉన్న విశేషమైన శ్రమ, ఇదంతా కూడా కేవలం ఒకే ఒక్క ఆలోచనతో మొదలై ఒక మహాద్భుత నిర్మాణంగా ఎలా మారిందో ఇప్పుడు వివరంగా చూద్దాం. రండి, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న ఏమిటంటే, ఒక సామాన్య భక్తుడు ఇంతటి బృహత్తరమైన ఆధ్యాత్మిక నిర్మాణ అద్భుతాన్ని ఎలా సాధించగలిగాడు? అసలు ఊహించడానికి కూడా కష్టంగా ఉంది గదూ. ఇది కేవలం ఒక గుడి కట్టిన కథ మాత్రమే కాదు, అచంచలమైన విశ్వాసానికి, అలాగే ఓ దృఢ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం. ఎలా జరిగిందో ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. ముందుగా సందేహం మరియు ఆందోళన. ఎంతటి గొప్ప కార్యమైనా మొదట్లో కొన్ని కష్టాలు, భయాలు సహజం కదా. ఆ తొలి అడుగుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. వెంకటదాసస్వామివారి సంకల్పం చూస్తేనేమో ఆకాశమంత ఎత్తుంది, కాని వనరులు చూస్తే శూన్యం. ఆలయ ప్రతిష్టకు కావలసిన ధనం సమకూరక ఆయన తీవ్రమైన ఆందోళనలో మునిగిపోయారు. ఏం చేయాలో పాలుపోని ఆ నిరాశపూరిత సమయంలో ఆయన అనుష్ఠానంలో ఉండగా ఒక అపరిచిత బ్రాహ్మణుడొచ్చి దాహానికి పాలదిగాడు. చూడ్డానికిదొక చిన్న సంఘటనే, కాని ఆ తర్వాత జరిగిందే స్వామి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. అదేంటంటే, ఆ బ్రాహ్మణుడికి స్వామి పాలు ఇచ్చి కొంత డబ్బు ఇవ్వబోతే అవి చాలవని అతడు వాదనకు దిగాడు. దాంతో స్వామికి విపరీతమైన విసుగొచ్చేసింది. ఆ క్షణంలో ఆ బ్రాహ్మణులు భగవద్గీతలోని ఒక అద్భుతమైన శ్లోకాన్ని గుర్తుచేశాడు. అదే నిమిత్తమాత్రం భవసవ్యసాచిన్. అంటే భగవంతుని కార్యంలో మనిషి కేవలం ఒక సాధనం మాత్రమే, చేసేది చేయించేది అంతా ఆ భగవంతుడే అని ఉపదేశించాడు. ఈ మాటలు వినగానే స్వామిలో ఎక్కడలేని మార్పొచ్చేసింది. ఇది సాక్షాత్తు దైవాజ్ఞ అని భావించి తన భారానంతా దేవుడిపైనే వేసి అపారమైన ధైర్యాన్ని కూడదీసుకున్నారు. ఇక తరువాతి ఘట్టం గ్రామాల పర్యటన, విరాళాల సేకరణ. ఆ కొత్త ధైర్యం స్వామివారిని ఒక స్పష్టమైన లక్ష్యం వైపు ఎలా నడిపించిందో ఇక్కడ చూద్దాం. ఇది నిజంగా చాలా ప్రణాళికాబద్ధంగా జరిగిన పర్యటన అని చెప్పాలి. వెంకటదాసస్వామి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఊరూరా తిరుగుతూ హరికథలు చెప్పడం మొదలుపెట్టారు. మామిళ్లపల్లి, మంచాల, వెళ్లలూరు, చుండూరు, నల్లూరు, వంగిపురము ఇలా వరుసగా ఒక్కో గ్రామాన్ని సందర్శించారు. తమ హరికథల ద్వారా ప్రజల్లో భక్తిభావాన్ని రగిలిస్తూ ఆయా గ్రామ పెద్దల సహాయంతో విరాళాలు సేకరించారు. చివరకు స్వగ్రామమైన పూడివాడకు తిరిగి చేరుకుని అక్కడ కూడా మిగిలిన వనరులను సమకూర్చుకున్నారు. అంటే ఇది కేవలం డబ్బు పోగు చేయడం మాత్రమే కాదు సుమా, ఒక సమాజాన్ని మొత్తం ఒకే లక్ష్యం వైపు ఎలా నడిపించవచ్చో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఆ 9 రోజుల ఉత్సవం గురించి. సమిష్టి కృషితో ధనమైతే సమకూరింది, మరి ఆ తర్వాత జరిగిన వేడుకల వైభవం ఎలా ఉందో చూద్దామా? ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాన్ని ఏకంగా 9 రోజులపాటు నవానీక దీక్షతో ఎంతో ఘనంగా నిర్వహించారు. గుడి పరిసరాలను అరటి స్తంభాలు, పచ్చని కొబ్బరిమట్టలు, మామిడి తోరణాలతో కన్నుల పండుగగా అలంకరించారు. ఒకవైపు చూస్తేనేమో ఆ శోభ, మరోవైపు నిరంతరంగా మోగుతున్న సన్నాయి మేళాలు, భేరి, మృదంగ నాదాలతో ఆ ప్రదేశమంతా మార్మోగిపోయింది. చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే ఇది నిజంగా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సంబరం అని మనకిట్టే అర్థమవుతుంది. ఈ ఉత్సవంలో నాకైతే అత్యంత ఆశ్చర్యం కలిగించే ఘట్టం అన్నదానం. వందల్లో కాదుండోయ్, ఏకంగా వేలాది మంది భక్తులకు నిరంతరాయంగా రుచికరమైన భోజనాలు వడ్డించారు. రకరకాల కూరలు, నోరూరించే మన సాంప్రదాయ పచ్చళ్ళు, విస్తరాకుల్లో ఘుమఘుమలాడే నెయ్యి, ఇలా వచ్చిన ప్రత్యొక్కరికీ కడుపు నిండా ఆప్యాయంగా భోజనం పెట్టారు. ఇలా సమాజం మొత్తం కలిసికట్టుగా ఒకే చోట ఆనందంగా గడపడమనేది ఈ ఆలయ ప్రతిష్ఠ సాధించిన అతిపెద్ద సామాజిక విజయమని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన, కాస్త భావోద్వేగభరితమైన సంఘటన జరిగింది. ఉత్సవాల్లో ఒకవైపు హోమాలు, పనుల పర్యవేక్షణ, ఇంకోవైపు బంధుమిత్రుల సత్కారాలతో వెంకటదాసస్వామికి అసలు క్షణం తీరిక ఉండేది కాదు. ఆ నిరంతర శ్రమ వల్ల బాగా అలసిపోయి ఒక రాత్రి కాసేపు అలా కన్నుమూశారు. అంతే, సడన్గా ఉలికిపడి లేచారు. ఎదురుగా గ్యాస్ లైట్ల వెలుతురు కనిపించింది. ఆ నిద్రమత్తులో, అలసటలో ఆ వెలుతురును మంటలుగా పొరబడి పందిరి కాలిపోతోందని గట్టిగా కేకలు వేసేశారు. ఆ తర్వాత అదంతా కేవలం తన భ్రమ అని తెలుసుకుని నెమ్మదించారు. ఆలోచించండి,
ఇంతటి మహాకార్యం వెనుక ఆ వ్యక్తి ఎంతటి శారీరక, మానసిక ఒత్తిడిని అనుభవించారో ఈ చిన్న సంఘటన మనకు కళ్ళుకు కట్టినట్లు చెప్తోంది కదూ. ఇక అతి ముఖ్యమైన ఘట్టం పవిత్ర విగ్రహ ప్రతిష్ఠ. ఎంతో శ్రమ, మరెంతో భక్తి కలగలిసిన తరువాత చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ఆ అద్భుతమైన సమయం రానే వచ్చింది. మూల గ్రంథాలను పరిశీలిస్తే ఈ చారిత్రక ఘట్టం ఎప్పుడు జరిగిందో చాలా స్పష్టంగా నమోదు చేశారు. అక్షయనామ సంవత్సరంలో వైశాఖమాసం సప్తమి తిథి నాడు ఒక పవిత్రమైన బుధవారం నాడు ఈ ప్రతిష్ఠా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అంత ఖచ్చితమైన ముహూర్తంతో ఈ ఘట్టాన్ని పూర్తి చేయడం చూస్తుంటే ఆనాటి ప్రజలు దీనికి ఎంతటి ప్రాముఖ్యతనిచ్చారో మనకు బాగా అర్థమవుతోంది. ఇక్కడ ఒక అత్యంత ఆశ్చర్యకరమైన విషయముంది. ఆ సంఖ్య చూడండి, 35. అవునండి, తన జీవితకాల లక్ష్యాన్ని సాధించిన ఆ సమయానికి వెంకటదాసస్వామి వయస్సు అక్షరాల 35 సంవత్సరాల మాత్రమే. ఆ యువ వయస్సులోనే ఏకంగా ఒక గుడి కట్టేంత బృహత్తర బాధ్యతను తన భుజాలపై మోసి దాన్ని విజయవంతంగా పూర్తి చేయడమంటే నిజంగా మామూలు విషయం కాదు. న భూతో న భవిష్యతి అనాల్సిందే. ఇక గర్భగుడి లోపల అమరిక ఎలా ఉందో ఒక్కసారి గమనిద్దాం. మధ్యలో రుక్మిణీ సత్యభామ సమేతుడైన శ్రీ వేణుగోపాలస్వామివారిని ఎంతో సుందరంగా ప్రతిష్ఠించారు. స్వామివారికి ఎడమవైపున రాజ్యలక్ష్మి అమ్మవారిని, అలాగే ముందు భాగంలో ప్రసన్నాంజనేయ స్వామివారిని నెలకొల్పారు. ఇదంతా కూడా ఎంతో క్రమపద్ధతిలో పూర్తిగా శాస్త్రోక్తంగా జరిగిందన్నమాట. విగ్రహ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఈ ఉత్సవాలకే హైలైట్ అని చెప్పదగిన ఘట్టం ధ్వజస్తంభ ప్రతిష్ఠ. ఆ ధ్వజమూర్తిని ఊరంతా ఎంతో ఘనంగా ఊరేగించారు. వేలాది మంది భక్తుల జయజయధ్వనాలు, ఆనందోత్సాహాల మధ్య ధ్వజస్తంభాన్ని కూడా విజయవంతంగా ప్రతిష్ఠించారు. ఆ అద్భుతమైన క్షణంలో ఆ ఊరి ప్రజలందరి కళ్లలో ఎంతటి ఆనందం వెల్లివిరిసి ఉంటుందో మనం ఇట్టే ఊహించుకోవచ్చు. ఇక చివరిగా శాశ్వత ఆధ్యాత్మిక వారసత్వం. ఉత్సవాలు ముగిశాయి, బాగానే ఉంది. కాని ఆ సంపద భవిష్యత్తు తరాలకు ఎలా నిలబడుతుంది? దాన్ని ఒక శాశ్వత వారసత్వంగా ఎలా మార్చారో ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక్కడ 2 అనే అంకె కనిపిస్తోంది కదా, దీని వెనక ఒక గొప్ప ఉదారత దాగి ఉంది. గుడి కట్టేస్తే సరిపోదు, అందులో నిత్య ధూప దీప నైవేద్యాలు, పండుగలు నిరంతరాయంగా ఎప్పటికీ సాగాలి కదా. అందుకే పజ్జాల శేషయ్య గారు ఏకంగా 2 ఎకరాల భూమిని ఆలయానికి దానంగా ఇచ్చేశారు. ఆలయం శాశ్వతంగా మనుగడ సాగించడానికి ఇది ఒక అత్యంత కీలకమైన అడుగు అని చెప్పాలి. అయితే కేవలం ఆ ఒక్క భూదానంతోనే ఈ ప్రయత్నం ఆగిపోలేదు సుమా. ఆలయ నిర్వహణ కోసం గ్రామస్తులందరూ కూడా ఎవరికివారు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. శ్రీరాములుగారు ఇంకా అనేకమంది భక్తులు శాశ్వత నిధులను సమర్పించారు. ఇక్కడ విశేషమేంటంటే ఇదంతా తన భుజాలపై వేసుకుని నడిపించిన వెంకటదాసస్వామివారు సైతం తమ వంతుగా ఒక పెద్ద మొత్తాన్ని ఆలయ నిధికి సమర్పించారు. ఇలా అందరి సమిష్టి కృషితో ఆ ఆలయం శాశ్వతంగా వెలుగుందేలా ఒక చాలా బలమైన పునాది వేశారు. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒక ప్రగాఢమైన ఆలోచనతో రగిలిన ఒకే ఒక వ్యక్తి సంకల్పం తరతరాలుగా నిలిచిపోయే వారసత్వాన్ని నిర్మించడానికి మొత్తం సమాజాన్నే ఎలా ఏకం చేయగలిగింది? నేను కేవలం నిమిత్తమాత్రుడిని అని భావించి ఒక సామాన్యుడి చేసిన ప్రయాణం పూడివాడలో ఆ వేణుగోపాలస్వామిని అందరికీ ఎంతగానో చేరువ చేసింది. నిజమైన దృఢసంకల్పం, సమిష్టి కృషి ఉంటే ఈ లోకంలో అసాధ్యమైనది ఏదీ లేదని ఈ చారిత్రక ఆధారాలు మనకు పదే పదే గుర్తుచేస్తున్నాయి కదూ. ఈ అద్భుతమైన ప్రయాణం మీకందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.